హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 3 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ లెక్చరర్ పోస్టులు, టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా తెలంగాణ నిరుద్యోగుల కోసం గ్రామపాలన ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మొత్తం 3 ప్రాంతాల్లో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందండి. పత్రికా ప్రకటన రూపంలో ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అయితే ఇచ్చారండి. ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ను కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు వివరాలను చదువుకోవచ్చు. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మొత్తం 3 ప్రాంతాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ముందుగా కాటారం మండలంలో ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. కాటారం మండలానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. కాటారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అతిథి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత గారు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు అనేసి సమాచారం అయితే ఉందండి. ఇక్కడ కాటారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అతిథి ప్రాతిపదికనండి. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ కాదనమాట. అతిథి ఉపాధ్యాయ పోస్టులు, అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. ప్రకటన రూపంలో రావడం జరిగింది. ఇందులో టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సాంఘిక శాస్త్రం, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించేందుకు గణితం సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. సాంఘిక శాస్త్రం బోధనకు బీఈడి, టెట్ అర్హత గలవారు, గణితం బోధనకు పీజీ గణితం చేసిన వారు అర్హులని అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. సోషల్ స్టడీస్ ఉద్యోగం సంబంధించి టీచర్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ జూనియర్ లెక్చరర్ పోస్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి సంబంధించి ఖాళీ పోస్ట్ అయితే ఉందండి. ఈ సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్కి సంబంధించి బీఈడి, టెట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి సంబంధించి పీజీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, రేపే అనమాట చివరి రోజు. రేపటి రోజు సాయంకాలంలో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కాటారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఇది కూడా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి పల్లిమెల మండలంలో ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. పల్లిమెల మండల కస్తూర్బా పాఠశాలలో సిఆర్టీ ఇంగ్లీష్, హిందీ, అలాగే పీజీ సిఆర్టీ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, నర్సింగ్ 1, నర్సింగ్ 2 సబ్జెక్టులు బోధించేందుకు అతిథి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతున్నట్లు మంగళవారం పాఠశాల ప్రత్యేక అధికారిని మహేశ్వరి గారు తెలిపారు. ఈ పోస్టులకు వచ్చేసి బీఈడి చేసినటువంటి వాళ్ళు, అలాగే పీజీ సిఆర్టీ అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆగస్టు 1వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలనేసి ఆమె తెలపడం అయితే జరిగిందండి. పల్లిమెల మండలానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సిఆర్టీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, పీజీ సిఆర్టీకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆగస్టు 1వ తారీఖులోపు అంటే ఎల్లుండి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ మండలానికి సంబంధించి.
అలాగే మహదేవ్పూర్ మండలంలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయండి. మహదేవ్పూర్ మండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఆంగ్లం సబ్జెక్టు గణిత బోధకుల ఖాళీలు ఉన్నట్లు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రత్యేక అధికారి కె కనకలక్ష్మి గారు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన చేయాలని, బీఈడి, టెట్ ఉత్తీర్ణత తదితర అర్హతలు ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఈ మహదేవ్పురం మండలంలో ఉన్నటువంటి పోస్టులకి, అదేవిధంగా కాటారం మండలంలో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే అండి చివరి రోజు. జూలై 31వ తారీఖులో వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పల్లిమెల్ల మండలంలో ఉన్నటువంటి పోస్టుకి అప్లై చేసుకోవడానికి ఆగస్టు 1వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఈ మండలాలలో నివాసం ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.